దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో 8% ఆఫ్ అమ్మాయిలు, 8% మంది అమ్మాయిలు కానీ గర్ల్స్ కానీ వీళ్ళందరూ కూడా సూసైడ్స్కి అటెంప్ట్ చేసిన వాళ్ళేనని చెప్పి కూడా కొన్ని రిపోర్ట్స్ యుఎన్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్లో మహిళా స్థితిగతుల మీద కొన్ని రిపోర్ట్స్ చేశారనమాట. ఇవి కూడా చాలా దారుణమైన నిజాలు బయట పెడుతున్నాయి మహిళా స్థితిగతుల గురించి. ముఖ్యంగా ఆడపిల్లలు ప్రాపర్ డ్రెస్ కోడ్ లేకుండా బయటకు వస్తే వాళ్ళని హింసించడం, వాళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద శిక్షలు వేయటం ఫస్ట్ అయితే. రెండోది డొమెస్టిక్ ఫ్లైట్స్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో మహిళా ట్రావెల్స్ గురించి భయంకరమైన బ్యాన్స్ విధించడం, టెలివిజన్లో మహిళలు కనపడకూడదు, గవర్నమెంట్ వర్క్లో మహిళలు కనపడకూడదు, ఇంట్లోంచి వాళ్ళు బయటికి రాకూడదు, జిమ్స్కి పార్క్స్కి వాళ్ళు వెళ్ళకూడదు, తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మహిళలకు లేకుండా ఉండటం, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మహిళలు పని చేయకుండా ఉండటం, ఇట్లా అనేక చోట్ల. దీంతో గృహహింస పెరిగిపోవటం, మహిళలు బయట రాకుండా చూడటం, అండ్ మహిళలకు సంబంధించి ఎటువంటి పురోగతి లేకుండా ఆ దేశం ముందుకెళ్ళటం. సో ఇదంతా చూస్తుంటే అసలు ఆఫ్ఘనిస్తాన్ ఎటువైపు వెళ్తుంది, ప్రపంచ దేశాలన్నీ ఇవన్నీ ఇదంతా చూస్తూ ఏం చేస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట. ఇది మహిళా లైఫ్ మీద ఎలాంటి దారి చూపిస్తుంది.